ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నేను మీకు డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, టీఎస్పీఎస్సి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇవాళ నేను డిస్కస్ చేయబోయే అంశం చిన్న వీడియో ఇది. టెట్లో 100కు పైగా మార్కులు ఉంటే మళ్ళీ టెట్ రాయాలా వద్దా అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కూడా, నేను మళ్ళీ టెట్కి ప్రిపేర్ కావాలా, మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం నాకుందా, ఎందుకంటే నాకు 100 మార్కులు ఉన్నాయంటే డిఎస్సిలో దాదాపుగా 13 మార్కుల దాకా నాకు డిఎస్సిలో వస్తాయి కదా, మరి ఇంకా నేను డిఎస్సి మీదనే కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా అనే డౌట్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనము 3 కేటగిరీల అభ్యర్థుల్ని ఐడెంటిఫై చేయొచ్చు. కేటగిరీ 1 అభ్యర్థులు ఎవరు అంటే 100కు పైగా మార్కులు ఉండి అయినప్పటికీ ఈసారి నేను టెట్ రాస్తాను అని డిసైడ్ అయిన వాళ్ళను కేటగిరీ 1గా పిలుద్దాం. కేటగిరీ 2 ఎవరంటే నాకు 100కు పైగా మార్కులు ఉన్నాయి, నేను ఇంకా టెట్ రాయను, నాకు అవసరం లేదు, నేను డిఎస్సి మీద మాత్రమే ఫోకస్ చేస్తాను అనే అభ్యర్థులను మనం సెకండ్ కేటగిరీగా డివైడ్ చేద్దాం. ఇక 3వ కేటగిరీ అభ్యర్థులు, నాకు 100కు పైగా మార్కులు ఉన్నాయి, నేను టెట్ రాయాలా వద్దా ఎటు తేల్చుకోలేని వాళ్ళు మనకి 3వ కేటగిరీ అభ్యర్థులు. సో అందరికీ పనికి వచ్చే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తున్నా. మీకు 100కు పైగా మార్కులు ఉన్నప్పటికీ అవి 130 ఉండనివ్వండి, 140 ఉండనివ్వండి, 120 ఉండనివ్వండి, ఎన్నెన్న ఉండనివ్వండి, కానీ మీరు ఈసారి కూడా టెట్ రాయండి. ఎందుకు రాయమంటున్నానంటే ఈసారి టెట్ను నేను అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈసారి టెట్ సులభంగా వస్తుంది, అట్లా మనం చెప్పడానికి ఏముండదు. టెట్ సులభంగా వస్తుందా కఠినంగా వస్తుందా అనేది మన చేతుల్లో ఉండేది కాదు. ఇది ఏ ఎగ్జామ్ని మనం ఈ విధంగా అంచనా వేయలేము. కాబట్టి మనం ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఎంత స్టాండర్డ్లో ఇచ్చినప్పటికీ కూడా మనం తట్టుకునేలా డిజైన్ చేసుకోవడమే ఇక్కడ మనం చేయాల్సింది, తప్పితే మనం ఊహాగానాలు చేయడానికి లేదు ఇక్కడ. కాకపోతే అందరిని ఎందుకు టెట్ రాయమంటున్నాను అంటే మీరు అనుకొని ఉండొచ్చు టెట్ ఈజీగా వస్తుంది కాబట్టి సార్ రాయమంటున్నాడు, అది కాదు నేను చెప్పేది ఇక్కడ. ఎందుకు టెట్ కంపల్సరీ రాయాలంటే మీరు గమనించండి, మీరు డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారు, మీ డిఎస్సి సిలబస్సు టెట్ సిలబస్సు దాదాపుగా ఒకటే, కొన్ని అంశాలు మాత్రమే విభేదిస్తున్నాయి ఇక్కడ గమనించండి. అంటే టెట్టులో లేకుండా డిఎస్సిలో ఉన్నటువంటి అంశాలు, ఒకటి జనరల్ నాలెడ్జ్, 2 పర్స్పెక్టివ్ని ఎడ్యుకేషన్. డిఎస్సిలో లేకుండా టెట్టులో ఉన్నటువంటి టాపిక్ సైకాలజీ నుంచి కొంత టాపిక్ను మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఇక్కడ చేర్చడం అనేది జరిగింది, కొంత అక్కడ యూజ్ అవుతుంది. ఇక మిగతా కంటెంట్ విషయానికి వస్తే అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అంటే ఇది ఎస్జిటి పేపర్ 1 వాళ్ళకి సంబంధించినటువంటి విశ్లేషణ. పేపర్ 2 రాసే వాళ్ళకి కొంత డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ ఇష్యూ వేరు అది, ఎందుకంటే వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ టెట్ సిలబస్ కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, వేరుగా ఉంది అక్కడ. సో ఇక్కడ మాత్రం నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే పేపర్ 1కి సంబంధించి దాదాపుగా సిమిలర్ సిలబస్ ఉంది. కాబట్టి మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి క్యాండిడేట్ ఈసారి టెట్కి కంపల్సరీ అప్లై చేయండి, టెట్ ఎగ్జామ్ అటెండ్ చేయండి. ఇక అసలైన విషయం చెప్పబోతుంది ఇప్పుడు. ఎందుకు టెట్ రాయాలంటే మీరు డిఎస్సి కంటే ముందు కొన్ని మోడల్ టెస్ట్లనే మీరు రాస్తుంటారు, మీకు మీరుగా మోడల్ పేపర్స్ కలెక్ట్ చేసుకొని రాస్తారు, లేదా ఎవరైనా నిర్వహిస్తే అక్కడికి వెళ్ళి రాస్తారు. ఇదంతా ఒక ఎత్తు. దీనివల్ల మీకు కొంత లోటుపాట్లు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీకు కొంత అనుభవం వస్తుంది, మీరు చేసే కొన్ని తప్పులు బయటపడతాయి, మీరు వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం దొరకవచ్చు, ఇదంతా కాదని, ఇదంతా ఓకే, అది బెనిఫిటే. కానీ ఈ ఒరిజినల్ టెట్ రాయడం వల్ల మీకు ఏం జరుగుతుందంటేనండి, రేపు మీకు ఇప్పుడు కండక్ట్ చేసే టెట్ ఏదైతే ఉందో ఇది కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తున్నారు. డిఎస్సి కూడా అట్లాగే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పడం జరిగింది. చాలామందికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేయడంలో కొంత ఫోబియా ఉండొచ్చు, లేదంటే కొంత అంటే భయం కూడా ఉండొచ్చు. సో ఇది ఒక్కసారి మీరు టెట్కి అటెండ్ కావడం వల్ల రాబోయే డిఎస్సి కోసం అయితే మీరు ఒక మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది ఇక్కడ. రెండోది, మీకు డిఎస్సి సిలబస్ టెట్ సిలబస్ పేపర్ 1కి సంబంధించి దాదాపు సేమ్గా ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ టెట్లో చేసే ప్రతి మిస్టేక్ ఏదైతే ఉందో రేపు డిఎస్సి ప్రిపరేషన్ కోసము దాని నుంచి ఒక గుణపాఠం లెసన్ అయితే మీరు తప్పకుండా నేర్చుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 అవర్స్ మీరు కంప్లీట్ ఎగ్జామినేషన్ మోడ్లో ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత మీరు ఏ తప్పులైతే చేశారో, ఎందుకు తప్పులు చేస్తాం, కొన్ని తెలిసిన వాటికే తప్పులు పెడతాం, ఆ టెన్షన్లో కావచ్చు, లేదంటే ఫస్ట్ టైం సిబిటి ఎగ్జామ్కి అటెండ్ కావడం వల్ల కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నిటి నుంచి కూడా మీకు ఎంత ఒక నాలెడ్జ్ వస్తుంది అంటే చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా రేపు మీ డిఎస్సిలో మీరు సక్సెస్ కావడానికి నా అంచనా ప్రకారం ఎంత లేదన్నా 20% మీ విజయాన్ని ఇది డిసైడ్ చేస్తాడు, నో డౌట్.
ఎందుకు అంటే ఇక్కడ జరిగే ప్రతి మిస్టేక్ మీరు రెక్టిఫై చేసుకోవడం మీకు చాలా టైం దొరుకుతుంది. ఈ అనుభవం అనేది రాదు. మీరు ఎన్ని ప్రైవేట్ మోడల్ టెస్ట్లు అన్న రాయండి, మీరు ఇంట్లో ఎన్ని మోడల్ పేపర్స్ అన్న ప్రాక్టీస్ చేయండి, అంత ఆ ఫీల్ రాదు మనకు. కాబట్టి ఒరిజినల్గా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నటువంటి అనుభూతి, ఆ మానసిక ఆ ఫీల్ ఏదైతే మెంటల్ ఫీల్ ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా అక్కడికి అటెండ్ అయినప్పుడు అది అర్థమవుతుంది. ఈ తప్పుల్ని మీరు డిఎస్సిలో చేయకపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇమ్మీడియట్ మీరు రెక్టిఫై చేసుకొని వచ్చేసి మీరు ఏవేవైతే తప్పులు చేశారో వాటిని రెక్టిఫై టైం ఉంటుంది. సో డిఎస్సిలో మీకు అది రిపీట్ కాదు కాబట్టి అదనంగా బెనిఫిట్ వస్తుంది. అంటే టెట్కు అటెండ్ కానటువంటి అభ్యర్థితో పోలిస్తే ఇక్కడ టెట్కు అటెండ్ అయ్యే అభ్యర్థికి విజయ అవకాశాలు డిఎస్సిలో ఎక్కువగానే ఉంటాయి. ఇది 100% గ్యారంటీ అండి, నో డౌట్స్. ఎందుకు అంటే మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. అది నెక్స్ట్ ఆ అనుభవం అనేది రాబోయే డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఇక పేపర్ 2 వాళ్ళు కూడా టెట్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు కొన్ని సాధారణ కొన్ని జనరల్ ఇష్యూస్ ఇక్కడ మీకు కూడా అలాంటి రిహార్సల్ ఒకటి దొరుకుతుంది. ఏదైనా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మనం కొన్ని మిస్టేక్స్ చేస్తాం. అంటే కొన్ని తెలిసిన వాటికే తప్పులు పెడతాం, ఒక్కొక్కసారి క్వశ్చన్ చదవకుండానే ఆన్సర్ని చేస్తాం. ఇలాంటివన్నీ రెక్టిఫై చేయొచ్చండి. ఇలాంటి మిస్టేక్స్ అన్నీ రేపు డిఎస్సికి మీకు ఒక రెక్టిఫికేషన్ కోసం పనికొస్తాయి. అందుకోసమైనా ఈసారి టెట్ రాయండి. టెట్ రాయడం వల్ల బెనిఫిటే తప్పితే నష్టమైతే ఏమీ లేదు. అందుకోసమే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే మీరు మరి చాలామందికి షేర్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి.